ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా ఆలోచన చేశారు. తప్పనిసరిగా ఈ రెండు కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేర్చుకోవాలని చెప్పు మేమందరం కోరుకునేది ఒకటే. ఈ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఎన్నో ఆలోచనలు కోరికలతో మిమ్మల్ని విశ్వసిస్తున్న చేశారు. ఈ తల్లిదండ్రుల ఆశలు కోరికలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మీ అందరికీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి మీ అందరినీ మంచి బంగారు భవిష్యత్తులో చూస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కళలు ఆ కళలు నిజం చేయడం కోసం ప్రతి నిమిషం ప్రతి క్షణం మీరు ప్రత్యేక దృష్టితో తపస్సులాగా మీ విద్యపైన దృష్టి సారించి బాగా చదువుకోవాలని మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా అద్భుతంగా సాధించాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశిస్తాము. చాలా మంది కూడా మీకు ఏదైనా సమస్యలు ఏదన్నా కానీ భవిష్యత్తులో మేమంతా మంత్రులందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా విజిట్ చేస్తాం, పర్యటన చేస్తాం. హాస్పిటల్స్, విద్యా వ్యవస్థలని ప్రక్షాళన చేస్తాం, పర్యటన చేస్తాం. ఈ సమస్యలు తెలుసుకుంటాం, ఆ సమస్యల పరిష్కారం కోసం మా ప్రయత్నం చేస్తాం. గత 10 సంవత్సరాల దాకా వీటిని గాలి కుదిరేసే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి అందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రెయిన్స్, అవైలబుల్ బ్రెయిన్స్ among all the lot of the residential schools. So you are the main cream of the state. So ఈ cream బాగా ఉపయోగపడాలని కోరుకుంటూ I wish you all the best. దయచేసి నేను చదువుకునే ప్రతి బిడ్డని మీ బిడ్డలాగా చూసుకోవాలని, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే మీరు స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుని వచ్చి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తూ బడ్జెట్ ఇస్ నాట్ ఎ కాన్స్టెంట్ రిక్వైర్డ్. బడ్జెట్ సమస్యే కాదు, బడ్జెట్ సమస్య కాదే కాదు. ఈ సమస్యను వెంటనే వారి కమిషన్ మన ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎనీథింగ్ దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్. మీరు చేయాల్సిందల్లా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది చెప్పి అందరికీ సందేహం మనం చేస్తాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ పర్మిట్ us to have a lunch. Thank you.